అది కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగ్. అది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ పెడుతున్న మీటింగు. వీళ్ళిద్దరు ఒకటే, వీళ్ళు ముగ్గురు ఒకటే, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం. ఇప్పుడు లోకల్ పార్టీ ఎలక్షన్స్లో ఏం చేస్తున్నారు? మా గౌతమ్ గారి మీద ఎంఐఎం పార్టీ పోటీ చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తలేదు, కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తలేదు. ఇవాళ వీళ్ళిద్దరు కలిసి నిన్న అంటున్నారట, నిన్న రాహుల్ గాంధీ గారు ఇంటర్నల్ మీటింగ్లో రాహుల్ గాంధీ గారట ఎంఐఎం పార్టీకి దూరం ఉండాలని చెప్పి కోరిందట. నేను ఏమిటంటే ఎంఐఎం పార్టీకి దూరం ఉండాలని కోరితే మీరు ఓటింగ్కు దూరం కావద్దు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓటింగ్కు దూరం ఉండి డ్రామాలు ఆడితే మీరు ఎంఐఎం పార్టీకి దూరం ఉన్నట్టు కాదు. మీరు ఓటింగ్లో పాల్గొని ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం. ఓటింగ్లో పాల్గొని ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే మీరు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకం అన్నట్టు. లేకపోతే మేము ఓటింగ్ దూరం ఉన్నాం అంటే హిందూ సమాజం ఆలోచిస్తారు. మీ సంగతి ఏందో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే మాకు ప్రచారాస్త్రం. ఇది నేను మళ్ళా విజ్ఞప్తి చేస్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ గౌరవ కార్పొరేటర్లకు మీరు మీ ఆత్మను చంపుకొని మీకు ఇష్టం లేకుండా కూడా అధిష్టానం చెప్పిందని చెప్పి మీరు ఎంఐఎం పార్టీకి ఇట్లా ఓటేస్తే, లేకపోతే ఓటింగ్ పాల్గొనడం దూరంగా ఉంటే మిమ్మల్ని మీ డివిజన్లలో హిందూ సమాజం క్షమించదు. భవిష్యత్తులో నెక్స్ట్ జరిగే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మీరు లాపత్తా అవుతారు, మీరు అడ్రస్ గల్లది అవుతారు, మీరు రాసి పెట్టుకోండి. నేనే చెప్పినా జరిగే అట్లా జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాల్సింది. అధికార పార్టీ శాంతి భద్రతను కాపాడాల్సిన అధికార పార్టీ ఇలాంటి సంఘ విద్వేషక్తులను పెంచిపోయించే ప్రయత్నం చేస్తే రేపు లా అండ్ ఆర్డర్ ఎవరు కాపాడాలి? కాబట్టి దాని బాధ్యత కాంగ్రెస్ పార్టీ వహించాల్సింది. సార్ ధన్యవాదాలు సార్.